హలో ఫ్యామిలీ, నా స్టైల్లో చింత చిగురు కీమా కర్రీ చేసుకుందామని చెప్పేసి చేసుకుంటున్నాను. ఎలా చేసుకుంటానో మీకు కూడా ఒకసారి చూపించేస్తాను. మరీ అంత స్పెషల్ ఏం కాదండి, సింపుల్గానే. స్టవ్ అయితే వెలిగించేసుకొని బాండీ అయితే పెట్టేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసేస్తున్నాను. వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి కదా, కలమాకు కూడా వేసానండి, కాకపోతే అది స్కిప్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కీమాలో నేను ఉల్లిపాయలు కూడా వేసి కడిగేసి పెట్టుకున్నాను, అది కూడా దీంట్లో వేసేస్తున్నాను. అందరూ చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు కదా, నేనైతే ఇలా చేస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి, నేను కూడా తప్పకుండా ట్రై చేస్తాను. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ పసుపు, ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు ఉప్పు కారం వేసుకుంటారు కదా, నేను కల్లుప్పు అయితే వేసాను కొంచెం. ఇప్పుడు 1½ స్పూన్ కారం అయితే వేస్తున్నాను. కొంచెం నాన్ వెజ్లో కారం ఎక్కువే ఉండాలి కాబట్టి నేను కొంచెం ఎక్కువే వేసానండి. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. కారం కూడా వేసాను కదా, ఒకసారి కలిపేసుకుందాం. ఇది బాగా కలిపేసుకున్నాం కదా, అలానే ఉంచి తడుగు పట్టిపోతుంది కదా. కలిపేసుకున్న తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టేసుకుందాం, ఒక 5 మినిట్స్ అట్లా. మూత అయితే పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి తీసేసి చూసుకుందాం. కొంచెం థిక్గా అయింది కదా, ఒకసారి కలిపేసుకుందాం. మనకు గ్రేవీ కావాలంటే గ్రేవీగా చేసుకోవచ్చు, ఫ్రై కావాలంటే ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేను టమాటా, చింత చిగురు, కరివేపాకు కూడా అన్నీ ఒకటేసారి వేసాను. అవి కూడా వేసుకున్న తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను నేను 1 స్పూను. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ దేంట్లోకైనా బాగుంటుంది ఈ కర్రీ. వేసుకున్నాం కదా, ఒకసారి బాగా కలిపేసుకుందాం. మనకి ఎలా కావాలంటే కావాలంటే గ్రేవీగా చేసుకోవచ్చు, కొంచెం థిక్ కావాలంటే థిక్ కూడా చేసుకోవచ్చు. నేను రైస్లోకే కాబట్టి కొంచెం గ్రేవీగానే చేసుకుంటాను. బాగా కలిపేసుకున్నాను కదా, ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నానండి, కొంచెం ఉడకాలి కదా, దానికోసం 1 గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను. వాటర్ కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం. కలుపుకున్న తర్వాత మళ్ళీ కుక్కర్ మూత కూడా పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకున్నాం కదా, కర్రీ అయితే ఉడికిపోయింది. కీమా చింత చిగురు కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దే.